ఏపీ సీఎం జగన్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలియవస్తోంది. ప్రధాని మోదీ, అమిత్ షాతో సహా కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఆయన కలవనున్నారని సమాచారం. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు, విభజన హామీలు, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంతో పాటుగా పలు అంశాలపై ఆయన చర్చించనున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ ఆసక్తికరంగా మారింది. ఏపీ సీఎం జగన్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ, అమిత్ షాతో సహా కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఆయన కలవనున్నారని సమాచారం. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు, విభజన హామీలు, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంతో పాటుగా పలు అంశాలపై చర్చించనున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీఎం ఢిల్లీ టూర్ ఆసక్తిగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మనం చూసినట్లయితే ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయన బుధవారం నాడైతే ఢిల్లీకి ఆయన పర్యటన అయితే ఖరారైనట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కూడా పలు సంక్షేమ పథకాలకైతే ఆయన ఏదైతే లోటు బడ్జెట్ ఉండడంతో కొన్ని పథకాలను అయితే అమలు చేయలేకపోతున్నట్టు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటివరకు కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానివ్వండి, ఆ జిఎస్టీ నిధులకు సంబంధించి కానివ్వండి, ఇతరత్ర నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులన్నిటికి సంబంధించి కూడా అటు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడానికి అయితే బుధవారం నాడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ అయితే పర్యటన చేస్తున్నారని అయితే తెలుస్తోంది. దానికి సంబంధించి ఇప్పటికే అక్కడ అపాయింట్మెంట్స్ అయితే రెడీ అయినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయన బుధవారం నాడైతే కంపల్సరీగా కూడా ఢిల్లీ వెళ్తారని అయితే తెలుస్తోంది. అక్కడ ముఖ్యంగా అమిత్ షా తోటి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తోటి, ఇతర శాఖల మంత్రులతోటి కూడా ఆయన సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. అంటే ఆయన కలిసి రాష్ట్రానికి కావాల్సినటువంటి కొన్ని, అంటే రేపు 2 నెలల్లో మరికొద్ది రోజుల్లోనే 2 నెలల్లోనే ఎలక్షన్ ఉండడంతో ఎలక్షన్కి సంబంధించి ఇప్పటికే ఆ పార్టీ కూడా సన్నాహితం అవుతున్న తరుణంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కూడా కొన్ని లోటుపాట్లు లేట్ అవ్వడం, అదేవిధంగా ఉద్యోగస్తుల జీతాలు లేట్ అవ్వడం, అదేవిధంగా ఏదైతే రాష్ట్రంలో కొన్ని ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏమైతే ఉన్నాయో హామీలకు బడ్జెట్ లేక ఆ హామీలను కూడా కొన్నింటిని బ్యాక్ సైడ్ పెట్టడం జరిగింది. మొత్తం మీద వీటన్నిటిని నెరవేర్చుకోవాలంటే బడ్జెట్ కావాలి. కాబట్టి బడ్జెట్కి సంబంధించి ఏదైతే మరి కొద్ది రోజుల్లోనే, అంటే ఫిబ్రవరి మొదటి వారంలోనే అసెంబ్లీ సమావేశాలు కూడా ఉండడంతో ప్రతిపక్షాలు చేసేటటువంటి ఏదైతే వాదనలు ఉంటే వాటన్నిటిని తిప్పికొట్టే అంశం పైన ఒకవేళ కేంద్ర మంత్రిమండలితోటి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడినట్టయితే ఆ బడ్జెట్ కనుక రిలీజ్ అయితే కనుక ఆ రిలీజ్ అయిన బడ్జెట్ తోటి రేపు అసెంబ్లీ సెక్షన్స్లో మేము ఈ ప్రతిపాదన చేసాం, ఇలాంటివి చేసామంటూ కూడా ఆయన చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఇప్పటికే ఆయన అపాయింట్మెంట్స్ కేంద్ర మంత్రులు కానివ్వండి, కేంద్ర నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దల్ని ఆయన కలుస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఈ అంశాలన్నిటిపైన చర్చించి అక్కడ జరిగినటువంటి అంశాలను రేపు అసెంబ్లీ సాక్షిగా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వారు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏదన్నా కొన్ని అంశాల్లో, అంటే మనం చూసినట్లయితే కొందరు జీతాలు లేట్ అవ్వడం కానివ్వండి, ఇతరత్ర అంశాలపైన మీ హామీలు నెరవేర్చలేదని ప్రతిపక్షం కనుక అడిగినట్లయితే దాని సమాధానంగా కేంద్రం నుంచి నిధులు రాలేదనే అంశాన్ని మేము దానికి సంబంధించి ఢిల్లీ కూడా వెళ్ళొచ్చామని చెప్పే అవకాశం కూడా వాళ్ళు తెలుసుకోవడం కోసం అయితే మాత్రం ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ఢిల్లీ పర్యటన అయితే వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మూర్తి, థ్యాంక్ యూ సాంబశివరావు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.